ఈనాడు శ్రీకాకుళం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా ఇదిగో కొబ్బరికాయ కొట్టేశాం, ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు, కోర్టు కూసే వేళ అధికార పార్టీ నేతల ఆర్భాటాలు. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. మంత్రి గారు జట్టి ఒట్టిదేనా, 4 ఏళ్లైనా పూర్తిగా నీ చేపల నిల్వ కేంద్రం, గంగపుత్రులకు తప్పని నిరాశ. చేయూత కొందరికే, 12,881 మంది దరఖాస్తుదారులు పథకానికి దూరం. తొలి రోజు నిరాశే, ఆదిత్యుని మూల విరాట్ను తాకని సూర్యకిరణాలు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి శ్రీకాకుళం జిల్లా ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా ప్రజారోగ్యానికి దండిగా నిధుల మందు, ప్రభుత్వ ఆసుపత్రులకు పూర్తి స్థాయిలో మందుల సరఫరా, 5 ఏళ్ల క్రితం బడ్జెట్ 4 కోట్లు, నేడు 21.18 కోట్ల రూపాయలకు పెరిగిన వైనం. టీడీపీ హయాంలో 60 రకాల మందులే, ప్రస్తుతం 359 రకాల వరకు సరఫరా. ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే 4 నెలలుగా బిల్లులు లేవు, హాస్టళ్లకు డైట్ నిధులు చెల్లించిన ప్రభుత్వం, కోట్ల రూపాయలను పేరుకుపోయిన బకాయిలు, విద్యార్థులకు సక్రమంగా అమలు కాని మెను. రారండో ఈ వేడుక చూద్దాం. నువ్వుల రేవులో 16న సామూహిక వివాహాలు, ఒకే ముహూర్తానికి ఒక్కటవనున్న 61 జంటలు. నకిలీ బిందు ఉరియాలను ఎస్టీలో చేర్చొద్దు, పాతపట్నంలో గిరిజన సంఘాల నేతల ఆమరణ నిరాహార దీక్ష. ఈనాడు విజయనగరం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే రుద్రనామం భజేహం, అలాగే హవ్వ మేదరమెట్ల సభకు ఇక్కడి బస్సుల, పాలకొండ కాంప్లెక్స్ లో కానరాని ఎక్స్ప్రెస్ సర్వీసులు, దానికి సంబంధించిన ఫోటో. అలాగే జగనన్న 21 రోజుల్లో జమ చేస్తానన్నారే, రైతులకు అందని ధాన్యం డబ్బులు, ఇలాగైతే మిగిలేది కన్నీళ్లు, సౌకర్యాలు కల్పించకుండానే అప్పగింత. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. బొబ్బిలిలో చదువు కొనుక్కోవాల్సిందే, ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలలు లేవు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి విజయనగరం జిల్లా కనుక ఎడిషన్ చూసుకున్నట్లయితే అక్క చెల్లెమ్మలకు స్థిర ఆదాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మారిన బతుకు చిత్రం, వివిధ యూనిట్ల ఏర్పాటుతో ఆర్థిక వికాసం, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు, వ్యాపారులుగా 1.01 లక్షల మంది మగవలు, కిరాణా దుకాణాల ఏర్పాటుకు ఐటీసీ సహకారం, తక్కువ ధరకే సరుకుల సరఫరా. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. పేదలకు పక్కా ఇంటి భాగ్యం, కార్పొరేషన్ పరిధిలో 1024 మందికి టిట్కో ఇల్లు అప్పగింత, సారిపల్లిలో దశల వారీగా టిట్కో ఇళ్ల నిర్మాణం, ₹1 ఇల్లు అప్పగించడంతో ఆనందంలో లబ్ధిదారులు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి విజయనగరం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే కిక్కిరిసిన పుణ్యగిరి, జాగరణ భక్తులతో కిటకిటలాడిన మెట్లదారి, పుట్టదార వద్ద స్నానం చేసేందుకు పోటీ, వృద్ధురాలి భూమిపై కన్ను, షెడ్డును తొలగించిన వైసీపీ నాయకుడు, అధికారులు పోలీసులకు గోడు వెళ్లబోసుకున్న నారాయణమ్మ. అలాగే భూచోడు, బడుగులు మాజీ సైనికులకు ఝలక్, డి పట్టా భూములను సొంతం చేసుకునే ఎత్తుగడ, పేదలతో అనధికారిక లీజు ఒప్పందం, పంటను తరలించేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్న గిరిజనులు, అధికారులకు ఫిర్యాదు, కోర్టును ఆశ్రయించిన మాజీ సైనికులు. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. రోడ్డు ఏది, కరెంట్ ఏది, మౌలిక సదుపాయాలు కల్పించకుండా టిట్కో గృహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఈనాడు విశాఖపట్నం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూటమి జనపక్షం, ఫలితం ఏకపక్షం, వచ్చే ఎన్నికల్లో గెలుపు తథ్యమని ధీమా, తెదేపా జనసేన భాజపా పొత్తుపై శ్రేణుల్లో హర్షం. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. వైకాపా సేవల్లో తరలిస్తున్న ప్రజా రవాణా, మేదరమెట్ల సిద్ధం సభకు 100 బస్సులు, ఆర్టీసీ తీరుపై తీవ్ర విమర్శలు, వెతలసూడిలో ఉక్కు, ఇనుప నిజం సరఫరా తగ్గించిన ఎన్ఎండిసి, ఆ ప్రభావంతో తగ్గుతున్న ఉత్పత్తి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి విశాఖపట్నం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భక్త జన సంద్రం, శివరాత్రి స్నానాలకు పోటెత్తిన భక్తులు, కిటకిటలాడిన బీచ్లు, టూరిజం ఆమెదే ఏకఛత్రాధిపత్యం, ఏపీ టీడీసీలో ఓ అధికారిని వింత వైఖరి, అధికారులు లేకపోయినా 29 మంది సిబ్బందిని బదిలీ చేసిన వైనం, ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలో పర్యాటక శాఖలో కలకలం, ఏపీ టీడీసీ టెండర్లలోనూ చేతివాటం, ఉన్నతాధికారులకు తెలియకుండా సర్ఫింగ్ కు అనుమతులు, బదిలీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి విశాఖపట్నం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే కలిసికట్టుగా టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై రకరకాల ఊహాగానాలు, బీజేపీకి అరకులో ఎంపీ స్థానం అభ్యర్థినిగా కొత్తపల్లి గీత పేరు పరిశీలన, అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఇస్తారనే ప్రచారం, విశాఖపట్నం సీటు అడిగిన కమలనాథులు,
ఇవ్వలేమన్న టీడీపీ అధినేత. అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే జనసేనకు 4 కేటాయింపు, బీజేపీకి విశాఖ నార్త్. సో అలాగే సిట్టింగ్లకు లైన్ క్లియర్, సమన్వయకర్తలకు కూడా. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు సమన్వయకర్తల సమావేశంలో వైసీపీ అధిష్టానం సంకేతాలు. చివరి నిమిషంలో 1-2 మార్పులు ఉండవచ్చు అంటున్న నేతలు. ఓటర్లకు తాయిలాలు ప్రలోభ పెట్టేందుకు వైసీపీ నాయకుల యత్నాలు. ఇప్పటికే పంపిణీ ప్రారంభం. స్వీట్లు, చీరలు, డబ్బులు. కుల సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, ఇతర సంఘాల నేతలతో రహస్య సమావేశాలు. ఎన్నికల్లో సహకరించాలంటూ కానుకల పంపిణీ. సో ఇదొక ఐటమ్. అలాగే విద్యాశాఖలో దొడ్డిదారి బదిలీలు. ఏజెన్సీ నుంచి నగరం పరిసరాల్లో గల పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులకు పోస్టింగ్. చక్రం తిప్పిన అధికార పార్టీ నేతలు. 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు. త్వరలో డిఈఓకు సీమంతా ఎదిగాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అక్కడ సిద్ధం, ఇక్కడ ప్రయాణ నిషిద్ధం. వైకాపా సభకు ఏకంగా 240 బస్సులు. ప్రయాణికులకు తప్పని అగచాట్లు. హోంమంత్రి ఎన్నికల తాయిలాలు. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి తూర్పుగోదావరి ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా జగన్తోనే బీసీల భవిష్యత్, మోసగాళ్లను నమ్మకండి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య. చాగల్లు, కానూరు ఆత్మీయ సదస్సులకు తరలివచ్చిన జనం. తెలుగు భాష పరిరక్షణపై దృష్టి సారించాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇందులో ప్రలోభాలతో సిద్ధం, ఎన్నికల వేళ తాయిలాలతో వల, అదే పనిగా ప్రలోభాల పర్వం, 4 ఏళ్లుగా లేని కపట ప్రేమ, ఓట్ల పండగ వేళ చీరల రూపంలో, బహిరంగంగా దర్జాగా పంపిణీ, ఎంపీ బొమ్మతో ప్రచారం, ఓటుంటేనే చీర అందజేత, పెద్ద సంఖ్యలో పేదవార్డులపై కన్ను, ఓటరు ఆధార్ కార్డు ప్రామాణికం, వైసీపీ కుర్రాల మోహరింపు. కలిసిన కమలం ఇక వైసీపీకి మూడింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, కేడర్లో జోష్, వైసీపీకి వెన్నులో వణుకు. రాజమహేంద్రవరం లోక్సభ బీజేపీకే, పురంధేశ్వరి పోటీ చేసే అవకాశం. జగన్ మాయ ఇదేనా సంక్షేమం, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు టెన్షన్ తప్పదా, మరో 10 రోజుల్లో పరీక్షలు. ఈ ఏడాది 200 మంది హాజరు, ట్యూటర్లు ఉన్నట్టా లేనట్టా, ముందుకు సాగని చదువు, నేటికి అందని పౌష్టికాహారం లేదు. 10th 100% గట్టెక్కడం దైవాధీనం, ఆందోళనలో తల్లిదండ్రులు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఈనాడు పశ్చిమ గోదావరి ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇందులో జనంలోకి జగదీశ్వరుడు, వైభవంగా సోమేశ్వరుని రథోత్సవం. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. రాష్ట్రం వాటా ఇవ్వదు, పనులు సాగవు. అలాగే ఇంటింట ఆవేదన, పట్టణాల్లో వీడని దాహార్తి, శివారు కాలనీల్లో జటిలం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి పశ్చిమ గోదావరి ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇందులో టీడీపీలో అసమ్మతి రాగం, పొత్తు ప్రకంపనలు, తమ్ముళ్లకు చంద్రబాబు షాక్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని సీటు గల్లంతు. అదే బాటలో పోలవరం, తాడేపల్లిగూడెం సీట్లు, పొత్తు స్థానాల ఇన్ఛార్జీలకు బాబు ఫోన్లు. పోలవరం, తాడేపల్లిగూడెంలో భగ్గుమన్న అసంతృప్తి. ఉంగుటూరులో పూర్తయిన అసమ్మతి సమావేశం. భీమవరం, నరసాపురంలో గందరగోళం. జనసేన అభ్యర్థుల పేర్లతో హడావిడి సర్వేలు. అన్నదాతకు వెన్నుదన్ను, 100% ఈ క్రాప్, ఈ కేవైసీ పూర్తి. 1453 అభ్యంతరాల పరిష్కారం. 2.20 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పశ్చిమ గోదావరి ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే అక్రమ చెరువుల తవ్వకాలకు రంగం సిద్ధం, అధికారులకు తెలిపినా పట్టించుకొని వైనం. దానికి సంబంధించింది. పొత్తు ఎత్తు, 3 పార్టీల కూటమి అదుర్స్, ఎంపీ స్థానాలపైనే పూర్తి ఉత్కంఠ. తపనా చౌదరి, రఘురామ పోటీపైనే దృష్టంతా. జనసేన అభ్యర్థులు దాదాపు ఖరారు. దెందులూరు స్థానం పైన కీలక నిర్ణయం. 2 రోజుల్లో ఉమ్మడి జాబితా ప్రకటన. అధికార వైసీపీలో ముచ్చెమటలు. అలాగే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా, టీడీపీ పోలవరం ఇన్ఛార్జ్ వరగం. బాబ్జీకి బాబు భరోసా. సో దానికి సంబంధించిన. అలాగే బాబు మాటను గౌరవించాలి, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల. బాబ్జీకి ఖచ్చితమైన భరోసా కావాలి శ్రేణులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.